జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన అమిత్ షా వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మృతులకు అమిత్ షా నివాళులు అర్పించారు. ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న కేంద్రం అంతే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. పహల్గామ్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. మరోవైపు ఉగ్రదాడి మృతులకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో మృతుల కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన అమిత్ షా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మృతులకు అమిత్ షా నివాళులు అర్పించారు. ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న కేంద్రం అంతే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. పహల్గామ్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఇక మరోవైపు ఉగ్రదాడి మృతులకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో మృతుల కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ పహల్గా ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి కేసులో కేంద్ర ప్రభుత్వము చాలా సీరియస్ గా దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ కేసులో చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు అటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 10 లక్షల రూపాయలు ఒక్కొక్క మృతునికి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మరోవైపు కేంద్రం కూడా ఈ దీంట్లో చాలా మృతుల కుటుంబాలకు ఆదుకునే దిశగా కార్యాచరణ కూడా రూపొందిస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మృతదేహాలకి నివాళులర్పించారు. దాంతో పాటు ఉగ్రవాదాల ఏరువేతలకు సంబంధించిన విషయంలో ఉన్నతాధికారులతో హై లెవెల్ కమిటీని కూడా నిర్వహించారు. నిన్న మనం చూసాం, ఉటావుటిన అక్కడ వెళ్లి శ్రీనగర్ వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధికారులతో, ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు మరోవైపు సంబంధించినటువంటి సిఆర్పీఎఫ్ బలగాలతో కూడా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నటువంటి అమిత్ షా ఆ మృతులకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా వారందరూ కూడా నివాళులర్పించారు. వారి కుటుంబాలకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసాను కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి చనిపోయినటువంటి మనం చూడొచ్చు, హైదరాబాద్ చెందినటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న వ్యక్తితో పాటు మరోవైపు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి చంద్రమౌళి ఇద్దరికి సంబంధించిన విషయంలో కూడా అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటుంది. ఆ మృతదేహాలను కూడా త్వరగానే కుటుంబ సభ్యులకు అప్పచెప్పే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి 80 మంది శ్రీనగర్ లో ఉన్నటువంటి ఒక హోటల్లో ఉన్నారు. వారిని కూడా క్షేమంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులకు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక్కసారిగా ఉగ్రవాదులు దాడులకు తెగబడడం, కాల్పులకు తెగబడంతో తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి దాదాపు 80 మంది చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి వారిని క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా వారందరినీ క్షేమంగా తెలంగాణ రాష్ట్రానికి పంపించే యోచనలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తుంది. దాదాపు 3 వారాల నుంచి అక్కడ రెక్కి నిర్వహించి అటాక్ చేసినటువంటి ఉగ్రవాదులకు సంబంధించిన విషయంలో కేంద్ర నిఘా వర్గాలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయి, కేంద్ర నిఘా వర్గాలు ఎందుకు ఈ విషయంలో అలర్ట్ గా లేదనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినబడుతుంది. దానికి సంబంధించిన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ కూడా చాలా సీరియస్ గానే ఇంటెలిజెన్స్ వర్గాల సంబంధించిన అధికారులపై కూడా కొంత సీరియస్ గా ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హై లెవెల్ కమిటీ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ కమిటీలో మరి మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే ఇప్పటివరకైతే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన నేపథ్యంలో మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మృతుల కుటుంబాలకు భరోసానిస్తుందనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ లో ఇంకా ప్రస్తుతం అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే నివాళులర్పించారు. అంటే సునీల్, జమ్మూ కాశ్మీర్ అటాక్ తో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కి పడిన సందర్భంలో మరి కాసేపట్లో ప్రధాని హై లెవెల్ మీటింగ్ పెట్టబోతున్నారు. మరి ఈ మీటింగ్ లో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆర్మీ ఆఫీసర్స్ కూడా మీటింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఇప్పటికే సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక్కసారిగా తెలుసుకున్న తర్వాత వెంటనే హైదరాబాద్ అటు ఢిల్లీకి చేరుకుంటారు. మరి కాసేపులోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోని ఈ యొక్క హై లెవెల్ కమిటీతో భేటీ అవుతారు. దీంట్లో కేంద్ర హోంశాఖ సంబంధించినటువంటి అధికారులతో పాటు మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు, మరోవైపు సిఆర్పీఎఫ్ డీజీ వీరందరూ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ డీజీ వీరందరూ కూడా ఆ మీటింగ్ లో
పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మరి ఎలాంటి అంశాలు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే దాదాపు 30 మందికి పైగా చనిపోయిన నేపథ్యంలో వారి కుటుంబాలకు ఏ విధంగా భరోసానిస్తారు. పాల్గా ప్రాంతానికి మళ్లీ రావాలంటేనే తీవ్ర భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాడి మొత్తం యావత్ దేశం మొత్తం కూడా తీవ్ర భయాందోళనకు గురవుతుంది. దేశ ప్రజలు ఎప్పుడైనా టూరిస్ట్ ప్లేసెస్ అయితే జమ్మూ కాశ్మీర్ కు వెళ్లాలంటే మినీ స్విట్జర్లాండ్ గా పేరొందినటువంటి పాల్గా ప్రాంతంలో ఈ విధంగా ఏకంగా ఉగ్రవాదులు చొరబడి దాడులు తెగబడి అమాయక ప్రజలను పలిగొన్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడికి వెళ్లాలంటే కూడా చాలా మంది తీవ్ర భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారికి భరోసాని భవిష్యత్తులో అక్కడికి వచ్చేటువంటి వారికి ఎలాంటి భరోసా కల్పించాలి, ఎలాంటి నిఘా ఏర్పాటు చేయాలి, ఎలాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ తీసుకోవాలి అన్న దానిపై కూడా ఈ రోజు ప్రధానమంత్రి అటు అధికారులకు దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటూ కూడా పెద్ద ఎత్తున అటు బీజేపీ ప్రభుత్వంపై తీరుపై కూడా కొంత విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన విషయంలో కూడా ఎలాంటి ధీటుగా ఎదుర్కొనాలనే అంశాలపై కూడా అటు ప్రధానమంత్రి చర్చించే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ విషయంలో కేంద్ర నిఘా వర్గాల ఫెయిల్యూర్ అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 3 వారాల నుంచి అక్కడ రెక్కి నిర్వహించి నిన్న అటాక్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు అప్రమత్తంగా లేరు అనే విషయాలపై కూడా కొంత ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. దీనికి సంబంధించిన విషయంలో కేంద్ర నిఘా వర్గాల్లో ఫెయిల్యూర్ అయింది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వీటికి సంబంధించిన విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఆ ఉగ్రవాద ఏర్వేతకు సంబంధించిన విషయంలో మాత్రం అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం దగ్గరుండి వీటన్నిటి కూడా పర్యవేక్షిస్తున్నారు. అంటే కశ్మీర్ కు దేశవ్యాప్తంగా పర్యాటకులు వెళ్తూ ఉంటారు, అంతేకాకుండా విదేశాల నుంచి కూడా వస్తుంటారు. నిన్న జరిగిన అటాక్ తో పర్యాటకుల్లో ఒక రకమైన భయాందోళన నెలకొని ఉంటుంది. వారు వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి వారికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, వారికి ఏమైనా భరోసా కల్పిస్తున్నారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న జరిగినటువంటి దాడి మొత్తం కూడా యావత్ దేశంలో ఉన్నటువంటి చాలా మంది సెలబ్రిటీలు, చాలా మంది ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే చాలా అక్కడ పాల్గా ప్రాంతం మినీ స్విట్జర్లాండ్ గా పేరొందినటువంటి పాల్గా ప్రాంతానికి అనేక మంది విహారయాత్రకు వెళ్తూ ఉంటారు, పర్యాటకులు వెళ్తూ ఉంటారు. ఒక టూరిస్ట్ ప్లేస్ గా ఉంటుంది. అది దీంతో పాటు చాలా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏదైనా మంచి మంచి సాంగ్స్ కానీ మంచి మంచి సీన్స్ కానీ అక్కడ తీయాలంటే అక్కడ ఆ ప్రాంతానికి వెళ్లి షూట్ చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలోనే మన హైదరాబాద్ నుంచి కూడా అనేక మంది హీరోలు, హీరోయిన్స్ కూడా అక్కడ వెళ్లి షూటింగ్ చేశారు. ఒక్కసారిగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇక అక్కడికి వెళ్లాలంటే ఖచ్చితంగా భయాందోళనకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్ తరాలకు, అక్కడికి వచ్చేటువంటి భవిష్యత్ తరాలకు ప్రభుత్వాలు ఏ రకంగా భరోసాను కల్పిస్తాయి, వాటికి సంబంధించిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏ రకంగా ఇస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయంలో ఇప్పుడు నిన్న జరిగిన దాడితో కొంతమంది చాలా మంది ఇంకా అక్కడ భయాందోళనకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లినటువంటి చాలా మంది ప్రజలు ఇంకా అక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళని క్షేమంగా తీసుకురావడానికి కోసం కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఈ హై లెవెల్ కమిటీలో చర్చించే అవకాశం. దీంతో పాటు మృతుల కుటుంబాలకు ఏ విధంగా భరోసానించాలి, మృతుల కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలి, మరోవైపు వారి కుటుంబాలకు సంబంధించిన డెడ్ బాడీస్ అంటే మృతదేహాన్ని ఏ రకంగా వారికి షిఫ్ట్ చేయాలి, వీటన్నిటి అంశాలపై కూడా పూర్తిగా హై లెవెల్ కమిటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ హై లెవెల్ కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కమిటీలో కొన్ని కీలక అంశాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద నిన్న జరిగిన ఉగ్రవాదంతో ఒక్కసారిగా ఇండియా మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రేరిత ప్రాంతాల నుంచి ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ దాడులు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే కొంత హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయంలో కేంద్ర నిఘా వర్గాల కొంత ఫెయిల్యూర్ అయింది. వాటికి సంబంధించిన విషయం మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా ఈ ఉగ్రవాద ఏర్వేతపై కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. థాంక్యూ సునీల్ ఫర్ ద అప్డేట్.